నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు సాంబార్‌తో మీ ముందుకొచ్చేసానండి. దీనికోసం ముందుగా కందిపప్పు 2, 3 సార్లు బాగా వాష్ చేసి దాంట్లోనే మునిగినంత వరకు మంచినీరు పోసి దాంట్లోనే కొద్దిగా పసుపు, కొంచెం వెల్లుల్లి, కొద్దిగా మెంతులు వేసి, కొద్దిగా ఆయిల్ వేసి నేను 3 విజిల్స్ కొట్టించి పక్కన పెట్టుకున్నానండి. సో, సెపరేట్‌గా మళ్ళా ఇంకో బాలలిలో కొద్దిగా ఆయిల్ పోసి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి, ఆనియన్స్ ఈ సైజ్ కట్ చేసుకోండి. ఆనియన్స్, టొమాటో ఏసి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేస్తే బాగా ఫ్రై అవుతుంది కదా! వేసి బాగా కలుపుకున్నాను. దాంట్లోనే మొత్తం ఆనపకాయ, బెండకాయ, ముల్లంకాయ మాకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఈ స్టేజ్‌లోనే యాడ్ చేసుకోవాలండి. సో, యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా పసుపు వేసి మనం మరొకసారి కలుపుకొని కొద్దిగా కారం కూడా ఏసి మరొకసారి కలిపి కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే వాటర్ మునిగినంత వరకు వేసుకొని మూత పెట్టి మనం ఉడకపెట్టుకోవాలండి. సో, ఇక్కడ కావాలంటే సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ముందు ఒకవేళ తక్కువేస్తే. సో, చూడండి ఇలా ఉడికిన తర్వాత చూడండి మీకోసమే చూపిస్తున్నాను నేను ఫోర్క్‌తో గుచ్చి బాయిల్ అయిపోయినాయండి వెజిటబుల్స్. ఈ స్టేజ్‌లోనే మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా దీంట్లో వేసి బాగా మరగనివ్వాలండి. సో, బాగా మరిగిపోయిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టి కందిపప్పు పక్కన పెట్టుకున్నాం కదండీ! ఇదే కందిపప్పుని మనం దాంట్లో యాడ్ చేసేసుకుంటామండి. కొద్దిగా బాగా మరిగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని బాగా మరగపెట్టి ఒక 2-3 నిమిషాలు సరిపోతుందండి. మనం సాంబార్ పౌడర్ ఏసాక. ఆ మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి పక్కన పెట్టుకొని పోపు పెట్టేసుకోవడమేనండి. పోపులోనే మెయిన్ చిట్కా ఏంటంటే మనం అంతా వేస్తాం కదా! ఆనియన్ మాత్రం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ పోపులో మ్యాండేటరీ మనం నెయ్యి యూజ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఇలా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.